అలాగే మరొక వర్తమానాన్ని మనము వినబోతున్నాము. చాలా దూర ప్రాంతాల నుండి, అనగా అనంతపురం జిల్లా నుండి మన మధ్యకు వచ్చిన దైవజనులు దారా జేమ్స్ గారు దేవుని వాక్యాన్ని, వారికి సమయం కూడా చెప్పాను, ఎందుకంటే ఇది వేసవికాలం కాబట్టి క్లుప్త సందేశాన్ని ఇవ్వండి, రాత్రికి ఎక్కువగా సమయం మీకు ఇవ్వడం జరుగుద్దని చెప్పాను. అలాగే అయ్యగారు అన్నారు. కాబట్టి మీరు కూడా ఓపిక పట్టాలి. కాస్త మీరు మాకు సహకారం ఇస్తే పాస్టర్ గారు చక్కగా చెప్పగలుగుతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దైవుని సేవకులను దారా జేమ్స్ గారిని సాదరముగా డయాస్ మీదకి వాక్య పరిచర్య చేయడానికి ఆహ్వానిస్తున్నాను. వారు వచ్చుండగా దేవునికి మహిమ కలిగినట్లు చప్పట్లు కొడుతూ వారిని ఆహ్వానించుకుందాం. సమయాన్ని దైవజనులకు అప్పగిస్తున్నాను. హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి నిద్రపోయే వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మా ఎవరికి నిద్ర వస్తుంది? దేవుని ఘనమైన నామానికి స్తోత్రం కలుగును గాక. దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ శ్రేష్టమైన ఈ సమయాన్ని బట్టి మొట్టమొదటిగా దేవుని నామానికి మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తున్నాను. ఈ చక్కటి అవకాశాన్ని ఇచ్చిన దేవునికి స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ, రెండవదిగా నాకు అవకాశాన్ని ఇచ్చినటువంటి దేవుని సేవకులు పాస్టర్ స్పర్జన్ రాజు గారికి, వారి కుటుంబానికి వందనాలు చెల్లిస్తున్నాను. నేను ఇక్కడికి రావడానికి గల కారణమైన అన్న ఇమ్మానుయేల్ గారికి, వారి కుటుంబానికి వందనాలు చెల్లిస్తూ, ఇంతవరకు దేవుని వాక్యాన్ని అందించిన, నాకన్నా ముందుగా బలమైన దేవుని మాటలు మీతో పంచుకున్న దైవజనులకు యేసయ్య నామములో వందనాలు చెల్లిస్తున్నాను. పాస్టర్ గారు వందనాలు. చేరువచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన, శ్రేష్టమైన, సుందరమైన నామం పేరిట మీ అందరికీ శుభాభివందనములు. వెరీ గుడ్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని వాక్యాన్ని మనం నేర్చుకుందాం, విందాం, ఆ ప్రకారంగా మనం ముందుకు కొనసాగుదాం. దయచేసి మనందరం కూడా పరిశుద్ధ గ్రంథం కొరింథీయులకు దినవృత్తాంతములకు రాసిన మొదటి గ్రంథం 13వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుకుందాం. Let us turn our Bible to the book of 1 Chronicles chapter 13 verses 3. మన దేవుని మందసమును మరలా మన యొద్దకు కొనివత్తము రండి. సౌలు దినములలో దాని వద్ద విచారణ చేయకయే ఉంటిమి. హల్లెలూయా. దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. దేవుని వాక్యం మనతో సూటిగా మాట్లాడుతుంది. మనుషులైతే ఒకరిని తిట్టాలంటే, ఈమెను తిట్టాలంటే ఈమెను అడ్డం పెట్టుకొని ఈమెను తిడతా ఉంటారు. అంటే ఇండైరెక్ట్గా ఏం చేస్తారు? కొన్నిసార్లు డైరెక్ట్గా తిట్టలేక, డైరెక్ట్గా అత్తను కోడలు అనలేక, డైరెక్ట్గా అత్త కోడల్ని అనలేక, డైరెక్ట్గా భర్త భార్యను అనలేక కొన్నిసార్లు ఏం చేస్తారు? ఇండైరెక్ట్గా మాట్లాడుతుంటారు. కానీ దేవుని వాక్యము వాళ్ళు ఎవరైనా సరే సూటిగానే, తేటగానే మాట్లాడుతుంది. ఆ మాట మన దేహంలోనికి గుచ్చుకొని మన మూలుగులలోకి అక్కడ దాకా వెళ్ళి మనల్ని సరిచేస్తుందంట. కాబట్టి దేవుని వాక్యాన్ని సూటిగా నేర్చుకుందాం. మన జీవితాలను మనము సరిచేసుకొని ప్రభు రాజ్యంలో మనం ప్రవేశిద్దాం. ఇక్కడ చదువుకున్నటువంటి మాట, దావీదు మహారాజు అయిన తరువాత ఆయన రాజుగా అభిషేకించబడి దాదాపుగా కొన్ని సంవత్సరాలు ఆయన అరణ్యములోను, అడవులలోను, కొండల్లోనూ, గుహల్లోనూ తన జీవితాన్ని కొనసాగిస్తూ, సౌలు మరణం తర్వాత రాజైనటువంటి ఆయన సమూయేలు ద్వారా అభిషేకించబడ్డప్పటికీ పట్టాభిషేకం అంత త్వరగా దావీదుకు రాలేదు. ఎప్పుడైతే 12వ అధ్యాయంలో మనం చదువుకున్నటువంటి గ్రంథం, మొదటి దినవృత్తాంతుల గ్రంథం 13వ అధ్యాయం 3వ వచనం చదివాం. ఆ పై అధ్యాయంలో మనం చదివితే రాజుగా అభిషేకించారు,
పట్టాభిషేకం చేశారు. ఇప్పుడు దావీదు గారు అంటున్నారు, ఆ రాజుగా అయిన వెంటనే పట్టాభిషేకం చేసిన వెంటనే అంటున్నటువంటి మన దేవుని మందసమును మరలా మన యొద్దకు తీసుకొని వద్దాం రండి. సౌలు దినములలో దాని యొద్ద మనము విచారణ చేయకయే ఉంటిమి అని దావీదు మహారాజు ప్రజలందరితో చెప్పి అందరూ కూడా కలిసి మందసమును తిరిగి యెరూషలేముకు తీసుకురావడానికి బయలుదేరుతున్నటువంటి సంఘటనే ఈ 13వ అధ్యాయం. ఈ అధ్యాయం మీరు అనేక మార్లు చదివి ఉంటారు. మనందరికీ పరిచయం ఉన్నటువంటి పేరు అందులో ఉంది. ఏ పేరు అని మనం చదివితే ఏం పేరు? అందులో ఉన్నటువంటి పేర్లు చాలా మనకు ఫెమిలియర్, బాగా పరిచయం ఉన్నటువంటి పేర్లే. ఆ పేర్లలో ఒబేదేదేమో అనేటువంటి పేరు మనకు బాగా పరిచయం. మందసము అన్న పేరు మనకు బాగా పరిచయం. మందసము అనగా దేవుని సన్నిధి. మందసము అనగా ఏంటి? దేవుని సన్నిధి. సౌలు కాలములో, సౌలు రాజ్యము పరిపాలించిన ఆ కాలములో దేవుని సన్నిధానానికి వారు ప్రాముఖ్యతనివ్వలేదంట. దేవుని సన్నిధానాన్ని వారు ఏమాత్రం గౌరవించలేదంట. దే వర్ ఫర్గోటన్. మందసము చాలా సంవత్సరాలు మర్చిపోయారు. వారు దేవుని సన్నిధిని మర్చిపోయారు. దేవుని సన్నిధిలో వారు గడపలేదు. మందసము అనగా దేవుని సన్నిధి. మందసము వారితో ఉంది అంటే దేవుని సన్నిధి వారితో ఉన్నది. వారు యుద్ధానికి వెళ్ళిన మందసాన్ని తీసుకువెళ్ళి ఆ యుద్ధములో అనేక మార్లు విజయాన్ని సాధించారు. అలాంటి దేవుని మందసాన్ని సౌలు కాలములో మర్చిపోయారంట. దాని గురించి విచారణ చేయలేదంట. దే వర్ నెగ్లెక్టెడ్. దేవుని మందసాన్ని సౌలు కాలములో నిర్లక్ష్యము చేయబడింది. ఇప్పుడు మందసాన్ని తీసుకురావడానికి వెళ్దామన్నాడు. ఏమి జరిగింది? ఆ అధ్యాయంలో మనం కిందకు చదివినట్లయితే మరుసటి పేజీలో ఉన్నటువంటి వాక్యాన్ని మనం చదువుదాం. 13వ అధ్యాయం వారు 7వ వచనం చదువుదాం. వారు దేవుని మందసమును క్రొత్త బండి మీద ఎక్కించి అభినాదాబు ఇంట నుండి తీసుకొని వచ్చిరి. ఉజ్జాయాను బండిని తోలిరి. దావీదును ఇశ్రాయేలులందరూ తమ పూర్ణ శక్తితో దేవుని సన్నిధిని పాటలు పాడుచు సితారాలను, స్వరమండలమును, తంబూరలను, తాళములను వాయించుచు బూరలు ఊదుతుండిరి. వారు కీదోను కళ్ళమునొద్దకు వచ్చినప్పుడు ఎడ్ల కాలు జారినందున మందసము పట్టుకొనవలనని ఉజ్జా చెయ్యి చాపగా యెహోవా కోపము అతని మీద రగులు కొనెను. అతడు తన చెయ్యి మందసమునొద్దకు చాపగా అతడు మొత్తబడిను గనుక అతడు అక్కడనే దేవుని సన్నిధిని చచ్చిపోయాను, మరణించెను. ఇక్కడ చదివినటువంటి మాట ఏంటంటే దావీదు మహారాజుకు వచ్చిన ఆలోచన చాలా శ్రేష్టమైన ఆలోచన. ఆయన రాజుగా అయినటువంటి వెంటనే, పట్టాభిషేకము పొందినటువంటి వెంటనే ఆయనకు వచ్చినటువంటి మంచి ఆలోచన ఏంటి అంటే దేవుని మందసాన్ని తీసుకొని వద్దాం. దేవుని సన్నిధి మనకు కావాలి. దేవుని సన్నిధి ప్రాముఖ్యమైనది. మనకు ఏమి ఉన్నా లేకపోయినా దేవుని సన్నిధిలో మనం ఉండాలి. దేవుని సన్నిధి మనకు కావాలి అని దావీదు మహారాజు దేవుని మందసాన్ని తీసుకురావడానికి ప్రజలందరికీ పిలుపునివ్వగా అందరూ కలిసి వెళ్ళి తీసుకొని వస్తున్నారు. ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు? అసలు మందసం ఎక్కడ ఉంది అని మనం చరిత్రలోనికి ముందున్న గ్రంథాలకు వెళ్ళి మనం చూస్తే మందసము దేవుని ప్రజల్లో నుండి వెళ్ళిపోయింది. ఫిలిస్తీయులు దేవుని మందసాన్ని తీసుకొని వెళ్ళిపోయారు. ఫిలిస్తీయులు ఇశ్రాయేలీలను యుద్ధములో ఓడించి ప్రజలను హతము చేసి వారి చేతిలో ఉన్నటువంటి దేవుని మందసాన్ని వారి యొద్దకు తీసుకొని వెళ్ళిపోయారు. వారి యొద్దకు తీసుకొని వెళ్ళిపోయి వారు వారి గుడిలో పెట్టుకొనగా అక్కడ ఉన్నటువంటి వారి దాగోను దేవత దేవుని మందసాన్ని చూచి ఆ రాత్రి వాళ్ళు మందసాన్ని దేవుని మందిరంలో వారు పిలుచుకుంటా ఆ గుడిలో వారు పెట్టుకొనగా ఆ మందసము ఎదుట గుడిలో దేవత మందసానికి సాగిలపడి ఉండుట, విరిగిపోయి ఉండుట వారు చూచి మరలా ప్లేసులు మార్చారు. ఎక్కడికి వెళ్ళినా అదే పరిస్థితి. అందును బట్టి ఆ తర్వాత వారికి వచ్చినటువంటి రోగాలు, అందరికీ కూడా రహస్య స్థలములలో గడ్డలు వచ్చాయి. ఆ బాధ తట్టుకోలేక ఏం చేద్దామని వారు ఆలోచించారు. వారు ఆలోచించి ఏం చేశారు? చదువుదామా మనం వెళ్ళి సమూయేలు రాసిన మొదటి గ్రంథం, సమూయేలు రాసినటువంటి మొదటి గ్రంథం. లెట్ us turn our Bible to the book of Samuel. 1 Samuel chapter 1
సమూయేలు రాసినటువంటి మొదటి గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనం 8వ వచనం. కాబట్టి మీరు క్రొత్త బండి ఒకటి చేయించి కాడి మోయని పాడి ఆవులను తెచ్చి బండికి కట్టి వాటి దూడలను యెహోవా మందసమును ఆ బండి మీద ఎత్తి అర్పింపవలసిన బంగారపు వస్తువులను చిన్న పెట్టెలో ఉంచి అది మార్గమున పోవునట్లుగా విడిచిపెట్టుడి. హల్లెలూయా. ఇక్కడ ఫిలిష్తీయులు దేవుని మందసాన్ని తీసుకెళ్ళిపోయారు. దేవుని మందసం వారి దగ్గర 7 మాసాలు ఉంది. 6వ అధ్యాయం 1వ వచనాన్ని చదివితే దేవుని మందసం ఫిలిష్తీయులు తీసుకెళ్ళి 7 మాసాలు వారి దగ్గర ఉంచుకున్నారు. 7 మాసాల్లో వారికి వచ్చినటువంటి విపత్తులన్నీ కూడా ఈ 4-5 అధ్యాయాల్లో వారికి వచ్చినటువంటి పరిస్థితి, వారికి వచ్చినటువంటి రహస్య స్థలాల్లో గడ్డలు, వారికి వచ్చినటువంటి బాధ, వారికి వచ్చినటువంటి విపత్తు అంతా అక్కడ రాయబడింది. ఈ బాధ తట్టుకోలేక వారందరూ కూడా నిర్ణయం చేసుకున్నారు. ఏం చేసుకున్నారంటే మనం చదివిన అధ్యాయంలో 7, 8, 9 వచనాల్లో మనం చదివాం. దేవుని మందసాన్ని ఇంకా ఇక్కడ నుండి పంపించండి, కొత్త బండి ఒకటి తీసుకురండి. ఇంతకు ముందు ఎప్పుడు ఎద్దులను కాడిగా కట్టబడని కొత్త బండిని తయారు చేసి తీసుకుని దాన్ని ఏం చేయాలి, విడిచిపెట్టండి అని వారు పంపించేశారు. వారు పంపించినప్పుడు 13వ వచనాన్ని మనం చూద్దాం. 6వ అధ్యాయము 13వ వచనం. బెర్షమేషు వారు లోయలో వారు తమ గోధుమ చేనులో పని చేయుచుండ్రి లేదా కోయుచుండ్రి. వారు కనులెప్పి చూడగా మందసము వారికి కనబడెను. దానిని చూచి వారు సంతోషించురి. హల్లెలూయా. దేవుని మందసమును ఫిలిష్తీయులు తీసుకొని వెళ్ళిపోయారు. వారికి వచ్చినటువంటి బాధను బట్టి దేవుని సన్నిధిలో వారు ఉండలేక దేవుని మందసాన్ని పంపించండి ఇశ్రాయేలీయుల వద్దకని వారు బండిని తయారు చేయించి దూడలను తీసుకొచ్చి ఇంతకు ముందు ఎప్పుడు మోయని ఎడ్లు, ఇంతకు ముందు ఎప్పుడు కాడి కట్టబడని కొత్త బండిని వారు తయారు చేసి ఇశ్రాయేలీయుల యొద్దకు దేవుని మందసాన్ని వారు పంపిస్తూ ఉన్నారు. ఆ దేవుని మందసము వస్తూ ఉంది. వస్తూ అది ఇశ్రాయేలీయుల పొలిమేరల్లోనికి వచ్చేసింది. అలా ఇశ్రాయేలీయుల పొలిమేరలోనికి రాగా ఆ ఫిలిష్తీయుల సర్దారులు వారు వెళ్ళిపోయారు. అక్కడ రాయబడింది 12వ వచనంలో మనం చూస్తాం. 12వ వచనంలో 14వ వచనంలో చూస్తాం. ఆ బండి బెష్మెషు వాడైన యెహోషువ యొక్క పొలములోనికి వచ్చినప్పుడు ఒక పెద్ద రాతి దగ్గర నిలువగా వారు బండి యొక్క కర్రలను చీల్చి ఆవులను యెహోవాకు దహన బలిగా అర్పించిరి. లేవీయులు యెహోవా మందసమును బంగారపు వస్తువులు గల ఆ చిన్న పెట్టెను దించి ఆ పెద్ద రాతి మీద ఉంచగా ఆ దినమున బెష్మెషు వారు యెహోవాకు దహన బలులను అర్పించి బలులను వధించిరి. ఫిలిష్తీయుల సర్దారులు 5 అంతవరకు చూచి నాడే తిరిగి మరలా వారి పట్టణానికి వారు వెళ్ళిపోయారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని మందసము ఫిలిష్తీయులు ఎత్తుకొని వెళ్ళిపోయారు. అయితే ఇప్పుడు ఫిలిష్తీయులు తిరిగి దేవుని మందసాన్ని కొత్త బండి కట్టి ఎద్దులను ఆ దూడలను పెట్టి వారు పంపించగా బెత్షెమెషు వారైనటువంటి యెహోషువ యొక్క ఆ భూమిలోనికి, ఆ పట్టణంలోనికి, ఆ ప్రాంతంలోనికి, ఆ పొలము దగ్గరకు వచ్చినప్పుడు బెత్షెమెషు వారు చూచి సంతోషించిరి. దేవుని సన్నిధి తిరిగి మరలా వచ్చుటను చూచి ఏం చేశారు, సంతోషించారు. హల్లెలూయా. ఇలాగా మనమందరం కూర్చొని దేవుని సన్నిధిలో ఉండడం మీకు సంతోషమేనా? హల్లెలూయా. బెత్షెమెషు వారు దేవుని సన్నిధి తిరిగి మరలా వారి యొద్దకు రావడం చూచి సంతోషించిరి. అలాగే సంతోషించిన వారు ముందుకు వెళ్ళి చూడగా వారు బలులు అర్పించారు. బలులు అర్పించిన తర్వాత వారు చేయకూడని పని ఒకటి చేశారు. ఏం పని చేశారంటే చదవండి 17వ వచనం. అపరాధార్థమైన అర్పణగా ఫిలిష్తీయులు చెల్లించిన బంగారపు గడ్డలను ఏవనగా ఆ తర్వాత మనం 19 చదువుదాం, టైం వేస్ట్ కాకుండా. బెత్షెమెషు వారు యెహోవా మందసమును తెరచి చూడగా దేవుడు వారిని హతము చేసి ఆ జనులలో 70,070 మందిని మొత్తెను.
ఏమైనారు వీళ్ళంతా? ఏమైనారు? ముందు దేవుని సన్నిధిని చూచినప్పుడు సంతోషించారు, కానీ తర్వాత దేవుని మందసాన్ని తెరచి చూచారు. తెరచి చూచుట ద్వారా దేవుడు వారిని మొత్తాడు. అక్కడ కూడా ఎక్కడ మనం చదివినటువంటి 13వ అధ్యాయం 3వ వచనంలో దావీదు అన్నాడు, దినవృత్తాంతముల మొదటి గ్రంథంలో, తీసుకొని వద్దాం మందసాన్ని అన్నాడు. తీసుకొని రావడం మంచి ఆలోచనే. దావీదుకు వచ్చినటువంటి ఆలోచన చాలా మంచిది. మందసాన్ని తీసుకొద్దామన్నాడు. తీసుకొని వద్దామని బయలుదేరి వెళ్ళి వాళ్ళు మందసాన్ని తీసుకొస్తూ ఉండగా మందసం పడిపోతుందేమో, ఎడ్ల కాళ్ళు జారి అవి తొనికినప్పుడు మందసం పడిపోతుందేమో అని మందసాన్ని తాకలేదు. మందసాన్ని ఆయన కేవలము పడిపోతుందేమో అని చెయ్యి చాపాడు అంతే. అంతలోనే దేవుని కోపం ఆ వ్యక్తి మీదకి, ఉజ్జా మీదికి రాగా అక్కడికక్కడే చనిపోయాడు. ఇక్కడ విపత్తు జరిగింది, ఇక్కడ ప్రాణ నష్టం జరిగింది, ఇక్కడ 1000 మంది చనిపోయారు, ఇక్కడ ఒక వ్యక్తి చనిపోయాడు. అక్కడ దావీదు వెంటనే ఇంకా మందసం వద్దు అని ఏం చేశాడు? మందసం వద్దు. ఆ అధ్యాయంలోనే మనం కిందకు చదివితే మందసం వద్దు, భయం అవుతుందని భయపడి మందసాన్ని దగ్గరలో ఉన్నటువంటి ఒబేదేదేము ఇంటికి పంపించాడు. హల్లెలూయా! పంపించాడా లేదా? పంపించాడా లేదా? ఈ విషయం మీకు తెలుసా? మనందరికీ తెలుసు. ఎప్పుడు కూడా వింటున్నటువంటి చదువుతున్నటువంటి లేఖన భాగం, మందసం వద్దు, ప్రాణం పోయింది అని మందసాన్ని దగ్గరలో ఉన్న ఒబేదేదేము ఇంటిలోనికి మందసాన్ని పంపించారు. ఇక్కడ కూడా బెస్తమేషు వారు పొలంలో పని చేస్తుండగా మందసం రావడం చూశారు, సంతోషించారు, బలులు అర్పించారు, మందసాన్ని తెరచి చూచారు. 1000 మంది ప్రాణాలు కోల్పోయారు. వీళ్ళు కూడా అంటున్నారు, మాకొద్దు మందసం, మందసం వద్దు అని వీళ్ళు ఏం చేశారు? 14వ వచనాన్ని చదువుదాం, లేదా 13వ వచనం, కింద అప్పుడు 20వ వచనాన్ని చూద్దాం. అప్పుడు బెస్తమేషు వారు, పరిశుద్ధ దేవుడైన యెహోవా సన్నిధిని ఎవరు నిలవగలరు? మన యొద్ద నుండి ఎవరి యొద్దకు పోవలనని చెప్పి కిర్యాతారీము వారు వచ్చి, కిర్యాతారీము కాపురస్తులకు దూతలను పంపి ఫిలిష్తీయులు యెహోవా మందసమును మరలా తీసుకొని వచ్చిరి, మీరు వచ్చి మీ దాపునకు దీనిని తీసుకొని పోవలనని వర్తమానము పంపిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అక్కడ మనం చదివినటువంటి అధ్యాయము దినవృత్తాంతముల మొదటి గ్రంథములో దావీదు ఎలాగా ప్రాణ నష్టాన్ని చూచి మందసం ఇంకొద్దు, యెరూషలేముకు తీసుకురావద్దు, ఇక్కడ దగ్గరలో ఉన్న ఒబేదేదేము ఉన్నాడు కదా వారి ఇంటికి పంపించండి అని ఒబేదేదేము ఇంటికి మందసాన్ని పంపినట్లుగానే ఇక్కడ ఉన్నటువంటి కిర్యాతారీము ఇంటికి తీసుకువెళ్ళవని అక్కడ బెస్తమేషు వారు మందసాన్ని పంపించడానికి కిర్యాతారీము అనే ఇంటి వారికి, ఆ వంశస్థులకి, ఆ ప్రాంతం వారికి ఉత్తరం రాసి పంపించినట్టుగా మనం చదువుతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు 7వ అధ్యాయం 1వ వచనాన్ని చదివినట్లయితే అక్కడ క్లియర్గా రాయబడింది. చదవండి 7వ అధ్యాయం 1వ వచనం. అంతటా కిర్యాతారీము వారు వచ్చి యెహోవా మందసమును తీసుకొని పోయి అభినాదాబు ఇంట చేర్చి దానిని కాపాడుటకై అతని కుమారుడైన ఎలియాజరును ప్రతిష్ఠించిరి. హల్లెలూయా. మందసము అంటే దేవుని సన్నిధి. చెప్పండి, ఏంటిది? మందసము అనగా దేవుని సన్నిధి. మందసము మనతో ఉంది అంటే ఇశ్రాయేలీయుల వారు కలిగి ఉన్నటువంటి ధీమా ఏంటంటే దేవుడు మాతో ఉన్నాడు అని వారికి ఉన్నటువంటి విశ్వాసం. అలాంటి దేవుని మందసాన్ని దేవుడు ఇశ్రాయేలు చేస్తున్నటువంటి పాపాన్ని బట్టి, దేవునికి లోబడిన విధానాన్ని బట్టి మందసము శత్రువులైనటువంటి ఫిలిష్తీయులు తీసుకొని వెళ్ళిపోయారు. ఫిలిష్తీయులు మందసం వారితో ఉన్నప్పుడు వారికి అనేక విపత్తులు వచ్చేసరికి వారు దేవుని మందసం మాకొద్దని వారు ఇశ్రాయేలు యొద్దకు బండి కట్టి కొత్త బండిని తయారు చేసి బండి మీద పెట్టి వారు ఇశ్రాయేలు యొద్దకు మందసాన్ని పంపించగా మందసము దూరం నుండి ఎద్దుల బండి మీద వచ్చుట ఎవరు చూచారు? ఎవరు చూచారు? చెప్పాలి, ఎవరు చూచారు? నిద్రపోయే వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. ఆకలి అయ్యే వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరికి ఆకలి వేయట్లేదు, ఎవరికి నిద్ర రావట్లేదు, మరి దేవుని వాక్యం చెప్పండి. హల్లెలూయా.
ఎక్కడుంది? మందసం ఎక్కడి నుంచి వస్తూ ఉంది? ఫిలిస్తీన్ల దగ్గర నుంచి వస్తూ ఉంది. మీకు అర్థమవుతుందో లేదో మరి, నాకు అర్థం కావాలంటే మీరు చెప్పాలి. మందసం ఎక్కడి నుంచి వస్తూ ఉంది? ఫిలిస్తీన్ల దగ్గర నుంచి వస్తూ ఉంది. ఎవరు చూశారు? బెస్తమేషు వారు చూశారు. వారు ఏం చేస్తున్నారు? పొలంలో పంటలో పని చేసుకుంటున్నారు. వాళ్ళు చూశారు, సంతోషపడ్డారు. సంతోషపడ్డ వారు బలులు అర్పించారు. బలులు అర్పించిన తర్వాత వాళ్ళు చేసిన పని మందసం తెరిచి చూచారు. దేవుని కోపం వారి మీదకి వచ్చింది. అనేక మంది చనిపోయారు. అక్కడ దావీదు కూడా మందసాన్ని తీసుకొస్తున్నాడు. ఓబేదేదేమో ఇంటి దగ్గర కిర్యాతారేము, తర్వాత కిర్యాతారేం దగ్గర నుంచి తీసుకొస్తా ఉన్నాడు. దావీదు తీసుకొస్తా ఉంటే చనిపోయాడు ఉజ్జా. దాన్ని బట్టి మందసం వద్దన్నాడు. వీళ్ళు మందసం వద్దని ఎక్కడ పంపించినారు? కిర్యాతయిము వారి వంశస్థుడైనటువంటి అభినాదాబు ఇంటికి మందసం తీసుకుపోమని బెస్తమేషు వారు కబురు పెట్టారు. వాళ్ళు వచ్చారు, తీసుకొని వెళ్ళారు. కిర్యాతారిము ఇంట్లో ఎన్ని సంవత్సరాలు ఉంది? 2వ వచనం, మందసము కిర్యాతారిములో నుండిన కాలము 20 సంవత్సరములు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కిర్యాతారిము వారి ఇంటి దగ్గర అనగా అభినాదాబు ఇంట్లో 20 సంవత్సరాలు దేవుని మందసము ఉన్నది. ఈ 20 సంవత్సరాల్లో ఎవడు చచ్చిపోలేదు. ఎవడి మీదకి దేవుని ఉగ్రత రాలేదు. ఎవడు దేవుని ఉగ్రతను చూడలేదు. కేవలము కిర్యాతారిము వారు 20 సంవత్సరాలు వారి దగ్గర దేవుని మందసం ఉంది. బెస్తమేషు వారు మాత్రం వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ఎందుకు బెస్తమేషు వారు ప్రాణాలు కోల్పోయారు? ఎందుకు? కిర్యాతారిమైనటువంటి వంశస్థులైనటువంటి అభినాదాబు ఇంటిలో 20 సంవత్సరాలు ఉన్నది. ఆ తర్వాత మనం చదివిన దినవృత్తాంతములో మొదటి గ్రంథము 13వ అధ్యాయం 3వ వచనంలో రాజు అనుకున్నాడు, వెళ్ళి తీసుకొస్తున్నాడు. కిర్యాతారిము ఇంటికి వెళ్ళాడు. కిర్యాతారిము ఇంట్లో 20 సంవత్సరాలు ఉంది అభినాదాబు దగ్గర. ఆ 20 సంవత్సరాల తర్వాత దావీదు వెళ్ళి మందసాన్ని తీసుకొని రావడానికి వెళ్ళాడు. కిర్యాతారిము అనబడుతున్న వంశస్థుల అభినాదాబు ఇంట్లో ఉన్నటువంటి మందసాన్ని తీసుకొని వస్తూ ఉండగా ఉజ్జా చనిపోయాడు. ఉజ్జా చనిపోగా దగ్గరలో ఉన్న ఓబేదేదేము ఇంట్లో మందసాన్ని ప్లేస్ చేశారు. ఓబేదేదేము ఇంట్లో కూడా చాలా రోజులుంది మందసం. హల్లెలూయా. ఇక్కడ కిర్యాతారిము వంశస్థుడైనటువంటి అభినాదాబు ఇంట్లో ఎవరు సావలేదు. అక్కడ ఓబేదేదేము ఇంట్లో కూడా ఎవరు సావలేదు. ఎవరికి చావు రాలేదు. వారి ఇంట్లో ఏమయ్యాయి? అభినాదాబు 20 సంవత్సరాలు మందసాన్ని పెట్టుకున్నాడు. ఓబేదేదేమంటున్నాడు, అక్కడ చదివినట్లయితే మనం ఆ మాట చదవండి. ఓబేదేదేము ఇంటిలో అతని కుటుంబమునొద్ద 3 నెలలు ఉండగా యెహోవా ఓబేదేదేము ఇంటి వారిని అతని సొత్తంతటిని ఆశీర్వదించెను. హల్లెలూయా. ఓబేదేదేము ఇంటి వారిని సొత్తంతటిని దేవుడు ఆశీర్వదించాడు. అక్కడేమో ప్రాణాలు పోయాయి, ఇక్కడేమో ఆశీర్వాదం. ఎందుకు? అదే దేవుని మందసమే ఓబేదేదేము ఇంట్లో ఉంది. అదే దేవుని మందసమే అభినాదాబు ఇంట్లో ఉంది. అదే దేవుని మందసాన్ని కిర్యాతారిము అభినాదాబు ఇంట్లో ఉంది. అంతకన్నా ముందు పొలములో పని చేస్తున్నటువంటి బెస్తమేషు వారి దగ్గర ఉంది. వారు చనిపోయారు. ఇక్కడ ఉజ్జా చనిపోయాడు. దేనికి? హల్లెలూయా, హల్లెలూయా, దేవుని సన్నిధి. ఆ తర్వాత మనం చదివినట్లయితే 15వ అధ్యాయం దినవృత్తాంతముల మొదటి గ్రంథం 15వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. మందసమును ఎత్తుటకును నిత్యము సేవ చేయుటకును యెహోవా లేవీలను చెప్పి ఎత్తకూడదని దావీదు ఆజ్ఞ ఇచ్చెను. స్థలమునకు దాన్ని తీసుకొని వచ్చుటకై ఇశ్రాయేలులందరినీ యెరూషలేమునకు సమాజముగా కూర్చెను. హల్లెలూయా. 13వ అధ్యాయంలో రాజుగా అభిషేకము పొందిన వెంటనే రాజుకొచ్చిన ఆలోచన మందసాన్ని తీసుకొని వద్దాం,
తీసుకొని వద్దామని కిర్యాతారీము ఇంటి దగ్గరికి 20 సంవత్సరాల తర్వాత వెళ్ళగా మార్గ మధ్యంలో ఉజ్జా చనిపోయాడు. ఉజ్జా చావును చూచి ఒబేదేదెము ఇంట్లో పెట్టారు. 3 నెలలు ఒబేదేదెము ఇంట్లో దేవుని మందసం ఉన్నది. ఒబేదేదెము ఇంట్లో 3 మాసాల తర్వాత మరలా రాజు అంటున్నాడు, పదండి మందసాన్ని తీసుకొద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మందసము అంటే దేవుని సన్నిధి. మందసము దేవుని సన్నిధి కనుక దేవుని సన్నిధి మరలా మన యొద్దకు తీసుకొని వద్దామని ఇప్పుడు అంటున్నాడు. 15వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుకుందాం. ఇంతకు ముందు, ఇది చాలా ప్రాముఖ్యమైన మాట, చదవండి అందరూ బైబిల్ గ్రంథం తెరచి చూద్దాం. ఇంతకు ముందు మీరు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా మందసమును మోయక ఉండుట చేతను మనము మన దేవుడైన యెహోవా యొద్ద విధిని బట్టి విచారణ చేయకపోవుట చేతను నాశనము కలగజేసెను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దైవజనమా, ప్రియ దేవుని సంగమా, దేవుని సన్నిధిలో ఉండవలసిన విధానములో మనం ఉండాలి. దేవుని సన్నిధిలో మనము జీవించవలసిన విధానములో ఉండాలి. దేవుని మందిరానికి వచ్చే మనం, దేవుని సన్నిధికి వచ్చే మనం, దేవుని ఆరాధించే మనం, దేవుని స్తుతించే మనం, దేవుని వాక్యము చదివే మనం, దేవుని వాక్యాన్ని వినే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. క్రైస్తవ జీవితం అంటే గోలిగుండ్ల ఆట కాదు. ఈనాడు క్రైస్తవ జీవితం అంటే ఆట స్థలముగా, ఆటలాడుకునే స్థలముగా అయిపోయింది. క్రైస్తవులకు భక్తి భయం లేదు. క్రైస్తవులంటే చాలా జాగ్రత్తగా దేవుని వాక్య ప్రకారంగా ఉండాలి, దేవుని వాక్య ప్రకారంగా చేయాలి, దేవుని వాక్యాన్ని అనుసరించాలి. దేవుని మందసాన్ని ఫిలిష్తీయులు తీసుకొచ్చినప్పుడు కొత్త బండి కట్టారు. ఆ కొత్త బండి ట్రెడిషన్ని దావీదు రాజుకు ఎవరు చెప్పాడో, మళ్ళీ దావీదు రాజు కూడా కొత్త బండి కట్టించి ఎడ్లను తీసుకొచ్చి బండితో మోయిస్తున్నారు. దేవుడిచ్చిన ఆజ్ఞ, ఎద్దుల బండి మీద ఎప్పటికీ మందసాన్ని మోయకూడదు, లేవీయులే వారి భుజాల మీద మోయాలని దేవుడు చెప్పాడు. హల్లెలూయా. లేవియా ఖండంలో దేవుని మందసాన్ని దేవుని సేవకులైనటువంటి లేవీయులైనటువంటి యాజకులైనటువంటి వారు వారి 4 భుజాల మీద కర్రలతో మోయాలి. వారు ముందు వెళ్ళాలి. ఆ తర్వాత రాజైనా, ఆ తర్వాత సర్వ జనాంగమైన వెనక రావాలి. పాటలు పాడేవాళ్ళు వెనక రావాలి, కీర్తనలు పాడేవారు వెనక రావాలి. ఈనాడు అంతా ఆపోజిట్, దేవుని వాక్య ప్రకారంగా చేయట్లేదు. అందుకే నాశనాలు, విపత్తులు కలుగుతున్నాయి. దావీదు రాజుకు వచ్చిన ఆలోచన మంచిదే, మందసాన్ని తీసుకొద్దాం, కానీ తీసుకొచ్చిన విధానం మంచిది కాదు. తీసుకొచ్చిన విధానం దేవునికి నచ్చలేదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కొరకు బ్రతికే బ్రతుకు అది దేవునికి నచ్చినట్టుగా బతకాలి. మనము దేవుని వాక్య ప్రకారంగా జీవించాలి. రాజుకొచ్చిన ఆలోచన శ్రేష్టమైందే, వెరీ గుడ్, వి అప్రిషియేట్ యు దట్. ఆ మాటకు మనం వారిని అభినందించవచ్చు. కానీ వారు దేవుడు చెప్పినట్లుగా, దేవుడు ఆజ్ఞాపించినట్లుగా, మోసే దైవజనునికి చెప్పినట్లుగా మందసాన్ని యాజకులు మోయలేదు. కొత్త బండిని అన్యులైనటువంటి వారు, ఫిలిష్తీయులైనటువంటి వారు, దేవుని ప్రజలకు శత్రువులైనటువంటి వారు కొత్త బండిని తెచ్చి ఎద్దులను కొత్త వాటిని పెట్టి ఆ బండి మీద పెట్టి నడిపించినట్టుగా వీళ్ళు నడిపించాడు. ఎవడు నడిపించమన్నాడు? ఎవడు చేయి పెట్టి పడిపోతుందేమో అని చేయి పెట్టమన్నాడు? ఎవడు ప్రాణం పోగొట్టుకోమన్నాడు? దేవుడు చెప్పాడా? బండి మీద తీసుకురండి మందసాన్ని దేవుడు చెప్పాడా? ఎక్కడైనా దేవుడు ప్రకటించాడా? నో, ఇది వీళ్ళ సొంత ఆలోచన. ఈనాడు సొంత ఆలోచనలు పుట్టి ఎన్నో విధాలుగా దేవుని స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం అంటున్నారు, కానీ దేవునికి నచ్చట్లేదు. రాజు అయినటువంటి ఆయనకు వచ్చిన ఆలోచన చెడ్డదా మంచిదా? మంచిదా చెడ్డదా చెప్పాలి. మంచిదా చెడ్డదా? మళ్ళీ ఎందుకు ప్రాణం పోయింది? హల్లెలూయా. మరి ఈనాడు మనం చేస్తున్న విధానం ఈ వాక్య ప్రకారంగా ఉందా? మందసం దేవుని సన్నిధి, ఆ మందసం మనతో ఉండుట మంచిది అని దావీదు తీసుకొస్తున్నాడు, కానీ తీసుకొచ్చిన విధానం దీని ప్రకారంగా లేదు. తప్పు గ్రహించాడు. మనం ఇంతకుముందు చేసింది మందసాన్ని మోయలేదు, కాబట్టి దేవుని విధానములో, చదవండి ఆ మాట మరొకసారి, దేవుని విధానములో మనం తీసుకురాలేదు. విచారణ చేయకుండుట చేతను ఆ పైన దేవుని మందసమును మనము మోయలేదు. మోసింటే మందసం తొట్టిల్లేది కాదు, ఎవడు చచ్చిపోయేవాడు కాదు, ఉజ్జియా బ్రతికి ఉండేవాడు. మరి ఎవరు ఆలోచన ఇచ్చారో? ఈనాడు చాలామంది ఆలోచనకర్తలు దీనికి వ్యతిరేకంగా ఆలోచన చెప్తూ ఉంటారు. దీనికి వ్యతిరేకంగా ఆలోచన చెప్తే నాశనం మన మీదకి వస్తుంది.
కాబట్టి చేసేది దీంట్లో ఉన్న ప్రకారంగా దేవునికే మనం చేసేది. మనం పాడే పాటలు దేవునివే, మనం చెప్పే మాటలు దేవునివే. కానీ దీని ప్రకారంగా చేయకపోతే దావీదు తీసుకొచ్చిన విధానం దేవునికి నచ్చలేదు. చెయ్యి చాపాడు, ఉజ్జా చనిపోయాడు. కాబట్టి ప్రియ దైవజనమా, దేవుని మందసం మన మధ్యలో ఉంది. ఇప్పుడు దేవుని సన్నిధి మన మధ్యలో ఉన్నప్పుడు, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, దేవుని మందిరానికి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా మనం బ్రతకాలి. దేవుని వాక్య ప్రకారంగా మనం జీవిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతులు తెచ్చుకున్నవారు రెండు పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దైవజనమా, మనందరము చదివిన లేఖనంలో దేవుని మందసం కొంతమందిని చంపింది, కొంతమందిని ఆశీర్వదించింది. ఎందుకు అంటే వారు చేసిన విధానము తప్పు గనుక. దావీదు అక్కడ అన్నాడు, మనం ఇంతకుముందు ఏం చేశాం, మోయకుండా దాన్ని బండి ఎక్కించాం. కనుక ఇప్పుడు మనం చేయవలసింది ఏంటి అంటే, అక్కడ ఆయన చెప్తే, ఇంతకుముందు మనం ఇశ్రాయేలు దేవుడని యెహోవా మందసాన్ని మోయలేదు కనుక మనము ఉగ్రతకు లేదా ఆయన పంపించిన నాశనానికి మనం గురి అయిపోయాం. కాబట్టి ఇప్పటి నుంచి మందసాన్ని మోయాలి. 15వ వచనం చదువుదాం. తర్వాత లేవీయులు యెహోవా సెలవిచ్చిన మాటను బట్టి మోషే ఆజ్ఞాపించినట్లు దేవుని మందసమును దాని దండలతో తమ భుజముల మీదికి ఎత్తిరి. హల్లెలూయా. ఇప్పుడు ఏమొచ్చింది, యాజకులు ఏమంత చదవండి, 25వ వచనం చదువుదాం. దావీదును ఇశ్రాయేలు పెద్దలను సహస్రాధిపతులను యెహోవా నిబంధన మందసమును ఒబేదేదోము ఇంటిలో నుండి తెచ్చుటకై ఉత్సాహముతో పోయిరి. 28వ వచనం. ఇశ్రాయేలులందరూ ఆర్భాటము చేయుచు కొమ్మలు బూరలు ఊదుచు తాళములు కొట్టుచు స్వరమండలములు సితారాలు వాయించుచు యెహోవా నిబంధన మందసమును తీసుకొని వచ్చిరి. యెహోవా నిబంధన మందసము దావీదు పురములోనికి రాగా. హల్లెలూయా. ఎక్కడికి వచ్చింది ఇప్పుడు దేవుని మందసము? ఒబేదేదోము ఇంటిలో నుండి యెరూషలేము పట్టణానికి దావీదు పురములోనికి వచ్చింది. ఎవరి ప్రాణాలు పోలేదు, ఎవరు చనిపోలేదు, దేవుని ఉగ్రత ఎవరి మీదకి రాలేదు. కారణం వారు దేవుని ఆజ్ఞ ప్రకారంగా. మోషేకు దేవుడు చెప్పాడు, యాజకులు దేవుని మందసాన్ని పోయారు, కొత్త బండి మీద ఎక్కించకూడదు. ఆ మాటను బట్టి ఇప్పుడు దావీదు జ్ఞానము తెచ్చుకున్నాడు. ఎవరి మాట వినలేదు, ఎవరిని ఉదాహరణ తీసుకోలేదు, ఎవరి ద్వారా ఆలోచన కాదు. దేవుని వాక్యం మనకేం చెప్తుంది, దేవుని వాక్యం మనకి ఏమి బోధిస్తుంది, దేవుని వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు వింటున్నప్పుడు దేవుని వాక్యం మనకు మాట్లాడినటువంటి ఆ మాటలను స్వీకరించి దాని అడుగు జాడలోనే మనము నడవాలి. మనకు సొంత ఆలోచనలు వస్తాయి, ఎవరి ద్వారానో తెలపబడతాయి. అలా చేయి, ఇలా చేయి, వాటిని కాదు మనం తీసుకోవాల్సింది. ఇదిగో పరిశుద్ధ గ్రంథం దేవుడు మనకిచ్చాడు. ఈ పరిశుద్ధ గ్రంథం ప్రకారంగా మనము చేస్తే పరలోక రాజ్యానికి మనం వారసులం అవుతాం. ఆనాడు మందసం ఉన్నది, ఈనాడు దేవుడే మన మధ్యలో ఉన్నాడు. ఆయన సన్నిధి మన మధ్యలో ఉన్నది. ఆయన సన్నిధికి ఇవ్వవలసిన గౌరవాన్ని, వి షుడ్ రెస్పెక్ట్ హిస్ ప్రెసెన్స్, ఆయన యొక్క సన్నిధానాన్ని మనం ఏం చేయాలి, గౌరవించాలి. హల్లెలూయా, హల్లెలూయా. గౌరవిస్తేనే ఆశీర్వాదాలు, ఊరికనే ఆశీర్వాదాలు రావు, ఊరికనే దీవెనలు రావు, ఊరికనే దేవుడు ఆశీర్వదించాడు. దేవుని సన్నిధికి, దేవుని వాక్యానికి, ఆయన మాటకు విలువనిచ్చి ఆయన వాక్య ప్రకారంగా జీవించే ప్రతి వారిని ఆయన ఆశీర్వదిస్తాడు. నన్ను ఆశీర్వదించు, నన్ను దీవించు అని ఆయనను అడగవలసిన అవసరం లేదు. ఆయన వాక్య ప్రకారంగా మనం జీవిస్తూ ఉంటే ఆయనే ఆశీర్వదిస్తాడండి. ఒబేదేదోము ఏమో అడగలేదు, దేవా నన్ను ఆశీర్వదించు, నా కుటుంబాన్ని ఆశీర్వదించు, నా సొత్తంతటిని ఆశీర్వదించు, బ్లెస్ మీ లార్డ్ అని ఒబేదేదోము అడగలేదు. ఒబేదేదోము ఇంట్లో దేవుని మందసం ఉండగా ఎంతో జాగ్రత్తగా బ్రతికినారు వారి కుటుంబం. వారిలో పాపము లేకుండా, వారిలో దేవునికి వ్యతిరేకత లేకుండా బ్రతుకుటను బట్టి వారిలో ఆశీర్వాదాన్ని దేవుడే కుమ్మరించాడు. హల్లెలూయా. ఈనాడు క్రైస్తవులుగా మందిరానికి వెళ్తున్నారు, ఉపవాసాలు ఉంటున్నారు, ప్రార్థనలు చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు, కానీ ఏమవట్లేదు, కష్టాలు పోవట్లేదు, శ్రమలు పోవట్లేదు. అంటే ఎలాగలేరు? మందిరం ఆదివారం ఆరాధన 10 గంటల కంటే ఒక్కొక్కరు 11 గంటలకు వస్తారు, చేతులు జోలు పెట్టుకొని. హల్లెలూయా. ఆదివారమే చికెన్ మటన్ వండుకొని లేటుగా వండి పెట్టి మళ్ళీ ప్రార్థనలో వాక్యం చెప్తుంటే కుక్క వచ్చిందేమో, పిల్ల వచ్చిందేమో, దాని గురించి ఆలోచన ఉండేదేమో మందిరంలో, కానీ ఆలోచన అంతా ఎక్కడో. ఆదివారమే
మనం ఉదయాన్నే లేచి దేవుని మందిరానికి 9 గంటలకో లేదా 10 గంటలకో లేదా మీ స్థానిక సంఘము ఎన్ని గంటలకు నిర్ణయించిందో ఆ గంటల కంటే ముందు 10-15 నిమిషాలు నువ్వు వెళ్ళి మోకాలేసి ప్రార్థన చేస్తున్నావా? వంట అంటున్నావా? పక్కనులను పలకరించి డిస్టర్బ్ చేస్తున్నారా? చాలామంది డిస్టర్బ్ చేసే వాళ్ళు ఉంటారు. పక్కనున్న వాళ్ళని దేవుని వాక్యం వినకుండా, ప్రార్థన చేసుకోకోకుండా ఇబ్బంది పెట్టేవారు చాలామంది ఉంటారు. దేవుని మందిరంలో ఫోన్ రాగానే అది ఆరాధనే కావచ్చు, అది ప్రార్థనే కావచ్చు, అది వాక్య ధ్యానమే కావచ్చు, ఫోన్ పట్టుకొని నేరుగా బయటికి వెళ్ళి మాట్లాడడం, మళ్ళీ రావడం. కొంతమంది మొబైల్ ఫోన్ తీసుకొని దేవుని మందిరంలో వాట్సాప్ చాట్ చేస్తుంటారు, ఫేస్బుక్ చూస్తుంటారు, క్రికెట్ చూస్తూ ఉంటారు. ఇలాంటి పనికిమాలిన పనులు చేస్తూ ఉంటారు దేవుని మందిరంలో కూర్చొని. వీరు కూడా దేవుని సన్నిధానాన్ని, మందసాన్ని దేవుడు చెప్పిన విధానంలో నడిపించకుండా వాళ్ళ సొంత ఆలోచనతో నడిపించడం ద్వారా వాళ్ళ ప్రాణాలకు వాళ్ళే విపత్తు తెచ్చుకున్నారు. రెండవసారి దావీదు జ్ఞానం వచ్చింది, తెలుసుకున్నాడు, అవునరా మనం పొరపాటు చేశాం, మందసాన్ని భుజాల మీద మోయకుండా ఎడ్ల బండి మీద తీసుకొచ్చాం. ఎవరు చేసినట్టుగా? ఫిలిస్తీయులు చేసినట్టుగా. ఇప్పుడు వాళ్ళు చేసినారుగా, మనం కూడా చేద్దాం అన్న ఆలోచన. ఇప్పుడు వాళ్ళు చేసినారు, వీళ్ళు చేసినారు, వాళ్ళు వీళ్ళు కాదు. ఈయన చెప్పాడా లేదా? ఇందులో ఉందా లేదా? మనకు కావాల్సింది అది. హల్లెలూయా. ఇందులో ఉన్న ప్రకారంగా దావీదు చేశాడు. క్షేమంగా దావీదు పురానికి దేవుని మందసము ఉబేదేదేమో ఇంటి నుండి వచ్చింది. పాటలు పాడుతూ, ఆరాధిస్తూ, సంతోషంగా కీర్తనలు పాడుతూ దేవుని మందసాన్ని వారు తీసుకొచ్చారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనందరము దేవుని సన్నిధిలో ఎలాగుండాలంటే దేవుని వాక్య ప్రకారంగా ఉండాలి. చాలా చక్కగా దేవుని వాక్యాన్ని చదువుకోవాలి, వినాలి. దేవుని వాక్యాన్ని, దేవుని వాక్యం వినేటప్పుడు ఏయో ఆలోచనలు, ఏయో తలంపులు, ఏదో ఆలోచిస్తూ ఎక్కడెక్కడికో మనసు పంపివ్వక దేవుని వాక్యాన్ని చాలా జాగ్రత్తగా విని, ఇక్కడ మీరు విన్న వాక్యం పరిశుద్ధ గ్రంథంలో అలా ఉందా లేదా వెళ్ళి పరీక్షించుకోండి. పరీక్షించుకొని అలా ఉంటే ఖచ్చితంగా మీరు దాన్ని అనుసరించండి. హల్లెలూయా. కొత్త నిబంధనలో ఒక సంఘం అలాగే వెళ్ళి పరీక్షించుకున్నారు. ఏది చెప్తే అదే, ఆయన చెప్పాడు, ఈయన చెప్పాడు కాదు. మనకు దేవుని వాక్యాన్ని బోధించిన తర్వాత ఇంటికి వెళ్ళి ధ్యానం చేయండి, ఇంటికి వెళ్ళి చదవండి. ఈ మీటింగులు మీరు దేవుని దీవెనలు పొందడానికే, దేవుని ఆశీర్వాదాలు పొందడానికే దేవుడు ఏర్పాటు చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. పాస్టర్ గారికి ఊరికే టైం పాస్ కోసం ఆయన ఏర్పాటు చేయలేదు. డబ్బులు ఎక్కువైపోయి ఖర్చు పెడదాం ఏదో రకంగా అని ఆయన ఏర్పాటు చేయలేదు. మీ అందరి ఆశీర్వాదం కోసం. హల్లెలూయా. కాబట్టి మనందరం దేవునిలోనే ఉన్నాం, కానీ ఉండవలసిన విధానంలో ఉన్నామా లేదా ప్రశ్న చేసుకోవాలి. హల్లెలూయా. మనందరం ఎవరిలో ఉన్నాం? ప్రభులోనే ఉన్నాం, క్రైస్తవులమే, దేవుని పిల్లలమే. మనం ఉండవలసిన బైబిల్ ప్రకారంగా ఉన్నామా లేదా? దావీదు చేసేది మంచి పనే, దేవుని మందసాన్ని తీసుకురావడానికే వెళ్తున్నాడు ఆయన. కానీ తీసుకొచ్చిన విధానంలో తీసుకొచ్చింటే ఉజ్జా చనిపోయేవాడు కాదు. రెండవసారి తీసుకురావాల్సిన విధానంలో తీసుకొచ్చినప్పుడు ఉజ్జా లాంటి వాళ్ళు ఎంతోమంది చనిపోకుండా దేవుడు అందరినీ క్షేమంగా తీసుకొచ్చాడు. మందసాన్ని క్షేమంగా దావీదు పురానికి తీసుకొచ్చారు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపరచండి బిగ్గరగా. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ దైవజనమా, మనందరం కూడా ఈ పరిశుద్ధ గ్రంథములో ఉన్న ప్రకారంగా నడుద్దాం. యూట్యూబ్లో ప్రసంగం వినో, ఈనాడు సోషల్ మీడియాలో చాలా ప్రసంగాలు, మీరు చర్చికి పోకపోయినా పర్లేదు కదా, ఇంట్లో కూర్చొనే టీవీ ఆన్ చేసుకుంటే ఛానల్స్లో వాక్యం వస్తుంది. కాదు, మనకు కావాల్సింది ఏంటిది? బైబిల్ గ్రంథంలో అలా ఉందా లేదా? రాజుకి ఎవరో చెప్పింటారు, అయ్యే కొత్త బండి మీద కట్టడం బాగుంటుంది, చాలా కొత్త ఎద్దులు, ఎప్పుడు ఇంతకుముందు ఎప్పుడు కూడా మోయని ఎద్దులు తీసుకొద్దామని ఎవరు ఇచ్చినారో మన ఆలోచన. రాజుకి పొరపాటు అయిపోయింది, ప్రాణం పోయింది. కాబట్టి మనం కూడా అలాంటి విపత్తులు తప్పించుకోవాలంటే మనం చేసే దేవుని పని, మనం ఆరాధించే ఆరాధన, మనం బోధించే వాక్యం, పాడే పాటలు, వాయించే సంగీతం, ఇవన్నీ కూడా దీని ప్రకారంగా ఉన్నాయా లేదా? హల్లెలూయా. పాడేది యేసయ్య పాటే, కానీ మ్యూజిక్ అంతా ఎవరిది? అంతా సినిమా వారిది కదా. మరి ఇవన్నీ మనం సరి చేసుకోవాలి. చేసేది దేవుని పనే, కానీ దీని ప్రకారంగా ఉందా లేదా? ఏది చేసినా మనం అడుగు తీసి అడుగు వేసిన దీని ప్రకారంగా ఉందా మన జీవితం, మన కుటుంబం? మనం పరీక్ష చేసుకోవాలి. హల్లెలూయా.
కాబట్టి దావీదులాగా పొరపాటు చేస్తూ ఉంటే ఇంతవరకు దావీదులాగా తిరిగి మరలా ప్రకాధ్యాయంలో తెలుసుకున్నాడు, మనం ఇంతకుముందు పలానా తప్పు చేశాం, బండెక్కించాం భుజాల మీద మోయకుండా. కాబట్టి ఈసారి లేవీయులందరూ యాజకులు భుజాల మీద మోయండి అని దావీదు రాజు ప్రకటించాడు. వారు అలాగ మోసారు. క్షేమంగా మందసము యెరూషలేము పట్టణానికి దావీదుపురానికి వచ్చింది. అలాగనే మనం కూడా ఇంతవరకు ఈ వాక్యములో ఉన్న ప్రకారంగా కాకుండా ఏదైనా మనం చేస్తూ ఉంటే, తప్పులు చేస్తూ ఉంటే, పొరపాట్లు చేస్తూ ఉంటే వాటిని మనం ఇప్పుడే ఈ క్షణమందే సరిచేసుకుందాం. దావీదులాగా తిరిగి మరలా మందసాన్ని దేవుని పట్టణమైన ఆ యొక్క యెరూషలేం పట్టణమైనటువంటి దావీదు పురానికి వారు క్షేమంగా తీసుకొచ్చినట్లుగా మనము కూడా పరలోక రాజ్యానికి వారసులమవుదాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక. రాత్రి కొద్దిసేపు ఎక్కువసేపు తీసుకోమన్నారు కదా పాస్టర్ గారు. ఇప్పుడు నాకు ½ అవరే టైం చెప్పారు, 10 minutes ఎక్కువైంది. దేవుని వాక్యాన్ని రాత్రి కాలంలో ఇంకొంచెం ధ్యానం చేద్దాం. 1.5 గంటల సేపు నాకు సమయం ఇస్తారని ఈ వేదిక మీద నుండి అయ్యగారిని కోరుకుంటున్నాను. హల్లెలూయా. కాబట్టి ఆకలితో ఉన్నారు, మీ అందరినీ మోకరించి ప్రార్థన చేసుకుందాం. ఇంతవరకు విన్న వాక్యాన్ని బట్టి మోకరిద్దాం. మనం చేస్తున్నటువంటి దేవుని పని దేవుని వాక్య ప్రకారంగా ఉందా? మనం గడుపుతున్న క్రైస్తవ జీవితం దేవుని వాక్య ప్రకారంగా ఉందా? దావీదు చేసిన దేవుని కార్యమే అది దేవుడు మోషేకు చెప్పిన ప్రకారంగా ఉందా? లేకపోయేసరికి నష్టం జరిగింది. తర్వాత తెలుసుకున్నాడు, మందసాన్ని క్షేమంగా తీసుకొచ్చాడు. కాబట్టి ప్రియ దైవజనమా, మోకరించండి, కళ్ళు మూసుకోండి, దిక్కులు చూడొద్దండి. మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. పక్కనున్న అక్కను పరీక్షించొద్దు. ఈ అక్క అలాగ లేదు కదా, ఆ అన్న అలాగ లేదు కదా, పక్కనున్న వాళ్ళతో సంబంధం లేదు నీకు. నీ మట్టుకు నీవు కళ్ళు మూసుకో, నీ మట్టుకు నువ్వు దేవుని సన్నిధిలో అడుగు. పక్కన వాళ్ళని చూసి మాట్లాడొద్దు, ఆకలి అవుతుందని చెప్పొద్దు. ఒక్క 5 నిమిషాలు విన్న వాక్యం. రాజు అనుకున్నాడు, మంచి ఆలోచన అతనికి వచ్చింది, మందసాన్ని తీసుకొద్దాం. సౌలు రాజ్యం పరిపాలించినప్పుడు మందసాన్ని నిర్లక్ష్యం చేశాడు, మందసాన్ని పట్టించుకోలేదు. మందసం ఎక్కడుందో కూడా రాజు అయినటువంటి సౌలుకు ఏమి పట్టనట్టుగా బ్రతికాడు. అదిగో నేను రాజుగా నన్ను దేవుడు అభిషేకించాడు, మందసాన్ని తీసుకొద్దాం పదండి అన్నాడు. మందసం మంచిదే, దేవుని సన్నిధే అది, కానీ తీసుకురావలసిన విధానంలో తీసుకురాలేదు. తీసుకురావలసిన విధానంలో రాజు తీసుకురాకపోవట చేత ప్రమాదం జరిగింది. బెస్తమేషు వారు దేవుని మందసం రావడం చూశారు, సంతోషించారు, కానీ తెరచి చూచారు, ప్రాణాలు కోల్పోయారు. వెంటనే వారు కబురు పంపి కిర్యాతారీము వారైన అబీనాదాబుకు చెప్పారు, తీసుకుపో, మందసాన్ని మీ దగ్గర పెట్టుకో. వారి దగ్గర 20 సంవత్సరాలు ఉంది, ఎవరు ప్రాణాలు పోలేదు. దావీదు రాజు కిర్యాతారీము వారి వంశము నుండి, అబీనాదాబు ఇంటి నుండి మందసాన్ని తీసుకొస్తున్నాడు. మధ్యలో కాళ్ళు తొట్టిల్లాయి, ఉజ్జియా పడిపోతుందేమో అని చెయ్యి చాపాడు, చనిపోయాడు. కానీ రాజు తెలుసుకున్నాడు, మందసాన్ని మోయలేదు. మందసాన్ని మోయాలి. మందసాన్ని మోయకుండా ఎడ్ల బండెక్కించాం. దేవుడి నియమం ప్రకారంగా మనం తీసుకురాలేదు కనుక ఈసారి యాజకులు లేవీయులు మోయాలి అని దేవుడు సెలవిచ్చిన ప్రకారంగా రాజు అయినటువంటి దావీదు చేశాడు. క్షేమంగా మందసం దావీదు పురానికి చేరింది. తప్పు తెలుసుకున్నాడు. ప్రియదైవజనమా, దయచేసి మనందరం కూడా ఎవరికి వారిగా మనం క్రైస్తవులమే, కానీ పరిశుద్ధ గ్రంథములో ఉన్న క్రైస్తవుల్లాగా ఉన్నామా? లేదా సొంత నిర్ణయాలు, సొంత ఆలోచనలు, ఇతరుల ఆలోచనలు, ఇతరులను చూచి మన క్రైస్తవ జీవితాన్ని గడుపుతున్నామా? పరీక్ష చేసుకొని ఒకవేళ అలాంటి ఆలోచనతో మనం ఉన్నట్లయితే, అయ్యా నన్ను క్షమించు, నీ వాక్యము నన్ను నడవమన్నట్టుగా నేను నడుస్తా అని మనం తీర్మానం చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో పాస్టర్ ఇమ్మానుయేల్ అన్న గారు మనల్ని ప్రార్థనలో నడిపించి ముందుకు కొనసాగిస్తారు. అందరం కళ్ళు మూసుకొని 2 చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రార్థన చేసుకుందామండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. తండ్రి, మందసమనగా దేవుని సన్నిధి. దేవుని సన్నిధి అనగా మందసం. ఒబేదేదెమును, కిర్యాతీతు వారిని, దర్యావేషు వారిని, ఇంకా అనేకులను ప్రభా నీ దాసుని ద్వారా
ఈ గ్రామానికి, సంఘానికి, సంఘ బిడ్డలకి నాయన నీ కుమారుని దూర ప్రాంతం నుంచి, రాయలసీమ నుంచి ప్రభువా ఇక్కడికి తీసుకొచ్చి అద్భుతమైన రీతిలో వాడుకున్నారయ్యా. పని నీది, పనివారు నీవారు. రాత్రి అంతా అలర్జడి జరిగినా, ఏమి జరిగినా నీ పని ఆగదు ప్రభువా. నీ పని కొనసాగేది ప్రభువా. మీరు కార్యాలు చేస్తూ ఉంటారు ప్రభువా. దేవా, ఒబేదేదెం ఇంట్లో నాయన నీ మందసం ఉన్నప్పుడు ప్రభా, అక్కడ ఒబేదేదెం వారును, ఒబేదేదెం ఇంటి వారును నన్ను దీవించబడ్డారయ్యా. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మగా 3 నెలలు ఒబేదేదెం ఇంట్లో నేను నీ యొక్క మందస్సు ఉన్నప్పుడు ప్రభా, ఒబేదేదెం వారు దావీదుపురం కూడా దీవించబడింది ప్రభా. ఈ యొక్క అప్పికట్ల గ్రామాన్ని, ఈ యొక్క అప్పికట్ల ప్రాంతాన్ని తండ్రి, కుడి పక్కన ఉన్నటువంటి ప్రజలను, ఎడం పక్కన ప్రజలను, ఎదురున్నటువంటి నాయన చిన్న పట్టణ గ్రామాలని నాయన మీరు నడిపిస్తున్నందుకు వందనాలు. ఈ పరిచయం నీది ప్రభువా. నీ దాసుడు నాయన వేవేల కొలది ఖర్చు చేస్తూ నాయనా ఆయనకి నాయన నీ భారము, నీ పని చేయాలని ఎన్నో ఆత్మలు నీ కొరకు పట్టి తెచ్చి నీ రాజ్యం ముందు కృపను కలిగి ఉండడానికి సహాయం చేయండి. వాకి పరిచర్య చేసిన మీ ప్రియదాసులు జీవన్ రాజు గారిని బట్టి, అలాగనే అభిషక్తులైన దారా జేమ్స్ గారిని బట్టి మీకు స్తోత్రాలు. అలాగనే తేజాన్ని బట్టి, ఇమానియల్ పాస్ గారిని బట్టి మీకు వందనాలు. ఆర్కెస్ట్రా వారిని బట్టి మీకు స్తోత్రాలు. కూడి వచ్చిన వారందరిని బట్టి మీకు స్తుతులు చెల్లించుకుంటున్నాను. ఈ 2వ కూడికను యేసుక్రీస్తు నామమున ముగించుకొని మా గృహములకు మేము వెళుతూ ఉండగా మా కొరకు సిద్ధపరిచిన మీ సన్నిధిలో ఉన్న దీవెన ఆశీర్వాదములు మాకు దయచేయండి. 3వ కూటమి కొరకై ప్రార్థిస్తున్నాను. యేసయ్య మీ నామమున మీకు అప్పగించుచున్నాను. సమస్తమును మీ ఆధిపత్యములో, మీ ఆత్మ నడిపింపులో మీరు జరిగించండి. అనేక మంది ప్రజలను తోడుకొని రండి. అందరి మీద అంత్యదినములలో ఆత్మను కృమ్మరించేదను అని సెలవిచ్చిన మా పరమ తండ్రి, ప్రతి ఒక్కరూ ఆత్మచేత నింపబడాలి, ఆత్మపూర్ణులు కావాలి, ఆత్మ ఫలాలు ఫలించాలి. కృపావరాలు చేత నీ కొరకై, నీ రాజ్య వ్యాప్తి కొరకై పాటుపడాలి. నీ రాజ్యము కొరకై సిద్ధపడాలి నైనా, ప్రియుని రాకుడు కొరకై. అలాగన మీరు చేస్తారని పూర్ణ విశ్వాసముతో మిమ్మల్ని స్తుతిస్తూ, మమ్మల్ని మీకు అప్పగించుకుంటూ, కూడికలను మీకు అప్పగించుకుంటూ, ప్రభు అయిన యేసు క్రీస్తు నామముననే అడిగినవన్నీ పొందుకొని ఉన్నామని స్తుతించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు వారికి కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము, వాక్ పరిచర్య చేసినటువంటి తన దాసులకును, వాక్య వర్తమానములు విన్నటువంటి ప్రజలందరికీ, ఆర్కెస్ట్రా వారికి, నరేష్కును, జరగనయున్న సభలన్నిటికీ తోడై ఉండి కాపాడునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. సాతాను క్రియలు సర్వనాశనము. ప్రభు యేసు నామమునకు సంపూర్ణమైన విజయము కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిదండి. ఈ రాత్రికి ఈ సభల నిమిత్తమై మీ ప్రేమపూర్వక కానుకలు స్వీకరించబడతాయి.